Hi students, welcome back to my channel Uday Magic Maths. మనం ఈరోజు పర్సెంటేజెస్ అనే చాప్టర్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు పర్సెంటేజెస్ అనే చాప్టర్ నుంచి 11 వీడియోలు చేయబడ్డాయి. 11 వీడియోలు చక్కగా మీరు చూస్తున్న విధానాన్ని బట్టి సంతోషంగా ఉంది. ఈ 12వ వీడియోను కూడా అలాగే చూడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే మొదటి నుంచి ఉన్న వీడియోస్ చూసి ఆ తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం చెప్పే ప్రాబ్లమ్స్ ఈజీ టు డిఫికల్ట్ లెవెల్లో ఉంటాయి. అంటే మొదట ఈజీ మోడల్స్ వస్తాయి, ఆ తర్వాత పైకి వెళ్ళే కొలది డిఫికల్టీ మోడల్స్ వస్తాయి. కాబట్టి మొదటి నుంచి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ రైస్ ఈజ్ రెడ్యూస్డ్ బై 20%, one can buy 2 kg more for 100 rupees. The reduced price of rice per kg is, if the price of rice is reduced by 20%, బియ్యం ధర 20% తగ్గింది. బియ్యం ధర 20% తగ్గింది. One can buy 2 kg more for 100 rupees. ఒక వ్యక్తి 100 రూపీస్కి 100 రూపాయలకు తన దగ్గర ఉండే 100 రూపాయలకు 2 కేజీలు ఎక్కువ కొనగలుగుతున్నాడు. తన దగ్గర ఉండే సొమ్ముతో 2 కేజీలు అదనంగా కొనగలుగుతున్నాడు. ద రెడ్యూస్డ్ ప్రైస్ ఆఫ్ రైస్ పర్ కేజీ ఈజ్, ఈ విధంగా తగ్గించబడిన బియ్యం కేజీ ధర ఎంత అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రైస్ ఆఫ్ రైస్ ఈజ్ రెడ్యూస్డ్ బై 20%. బియ్యం ధర 20% తగ్గింది. ఒక వ్యక్తి తన దగ్గర గల సొమ్ముతో 2 కేజీలు ఎక్కువగా కొనగలుగుతున్నాడు. అతని దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలకి 2 కేజీలు ఎక్కువగా కొనగలుగుతున్నాడు. అయితే బియ్యం ధర తగ్గిన తర్వాత అతను కొనగలిగిన పర్ కేజీ ధర ఎంత అంటున్నాడు. చూడండి, ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. ఒకటి, ప్రైస్ ఈజ్ రెడ్యూస్డ్, ధర తగ్గించబడింది. తగ్గించబడటం వలన 2 kg మోర్ ఫర్ 100 రూపీస్. 100 రూపీని కొద్దిసేపు పక్కన పెడదాం. అతను 1 కెన్ బై 2 kg మోర్. అతను తన దగ్గర గల సొమ్ముతో 2 కేజీలు ఎక్కువ కొనగలుగుతున్నాడు. అంటే బియ్యం ధర తగ్గటం వలన గతంలో వచ్చేదానికంటే 2 కేజీలు ఎక్కువగా వస్తున్నాయి. బియ్యం ధర ఏమో తగ్గింది, పరిమాణమేమో పెరిగింది. ఒక క్వాంటిటీ తగ్గుతూ ఇంకో క్వాంటిటీ పెరుగుతూ ఉంటే ఆ 2 క్వాంటిటీస్ ఇన్వర్స్ ప్రపోర్షన్లో, విలోమానుపాతంలో ఉన్నాయి అంటాం. ఇక్కడ ధర తగ్గింది విత్ ఎఫెక్ట్, దాని ఫలితం వలన ధర తగ్గటం వలన ఏం జరుగుతుంది, అతను గతంలో కంటే 2 కేజీలు ఎక్కువ కొనగలుగుతున్నాడు. కాబట్టి ఈ 2 ధర మరియు క్వాంటిటీ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి అని అర్థమవుతుంది. సో ప్రైస్ చూద్దాం. ఫస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు కాబట్టి 100 అనుకోండి. ఫస్ట్ ప్రైస్ 100 అనుకోండి. ఇక్కడ ఇట్ ఈజ్ రెడ్యూస్డ్ బై 20%, 20% తగ్గింది. అంటే 100కి 20 తగ్గింది. 100కి 20 తగ్గిందంటే 100కి 20 తగ్గిస్తే 80. చూడండి, 25s 24s, ఇది ప్రైస్ రేషియో. క్వాంటిటీ రేషియో, ఈ 2 ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి క్వాంటిటీ దానికి ఇన్వర్స్ ప్రపోర్షన్ 4:5.
ప్రైస్ ఏమో 5:4 అయితే క్వాంటిటీ 4:5. ఎందుకంటే ఈ రెండు ఒకదానికొకటి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి. అంటే ఇవి ధర తగ్గకముందు అతను కొనగలిగిన బియ్యం పరిమాణం, ఇది ధర తగ్గిన తర్వాత అతను కొనగలిగిన బియ్యం పరిమాణం. చూడండి, ద రెడ్యూస్డ్ ప్రైస్ ఆఫ్ రైస్ పర్ కేజీ, ధర తగ్గిన తర్వాత అతను ఎన్ని కేజీలు కొనగలుగుతున్నాడు అంటున్నాడు. సరే, దీనికంటే ముందు ధర తగ్గటం వల్ల ఏం జరిగింది? 1 can buy 2 kg మోర్. తన దగ్గర గల సొమ్ముతో 2 కేజీలు అదనంగా కొనగలుగుతున్నాడు. మొదట 4 భాగాలు కొనగలిగేవాడు, ఇప్పుడు ఎన్ని భాగాలు కొనగలుగుతున్నాడు? 5 భాగాలు కొనగలుగుతున్నాడు. అంటే ఎన్ని భాగాలు పెరిగింది? 4 5 అయ్యింది అంటే అర్థం 1 భాగం పెరిగింది. 4 5 అయ్యిందంటే అర్థం 1 భాగం పెరిగింది. పెరిగిన భాగం 1. 5లో 4 తీసివేస్తే 1 భాగం పెరిగింది. 1 భాగం పెరిగింది అంటే ఇక్కడ ఎన్ని కేజీలు పెరిగింది? 2 కేజీలు పెరిగింది. అంటే ఆ పెరిగిన 1 భాగమే 2 కేజీలు. అయితే రెడ్యూస్డ్ ప్రైస్ పర్ కేజీ అంటున్నాడు. తగ్గించబడిన తర్వాత కేజీ బియ్యం ధర, తగ్గించబడిన తర్వాత కేజీ బియ్యం ధర 5 భాగాలు. 5 భాగాలు ఎంత? దీంట్లో 2 times పోతుంది. 5కి 2 times, 5 into 2, 5 2s are 10 kg. అంటే ఇప్పుడు అతను ఎన్ని కేజీలు కొనగలుగుతున్నాడు? 100 రూపాయలకి 10 కేజీలు కొనగలుగుతున్నాడు. అతని దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి? 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయలకి ఎన్ని కేజీలు కొనగలుగుతున్నాడు? ఇప్పుడు 10 కేజీలు. అప్పుడు 1 కేజీ ధర చెప్పలేమా? రెడ్యూస్డ్ 1 కేజీ ప్రైస్. 100 రూపీస్ని 10తో డివిజన్ చేస్తే రెడ్యూస్డ్ పర్ కేజీ వస్తుంది. 0కి 0 క్యాన్సిల్, దట్ ఈజ్ ₹10. అంటే రెడ్యూస్డ్ పర్ కేజీ ప్రైస్ ఈజ్ 10 rupees. A reduction of 20% in the price of sugar enables a purchase to buy 4 kg more of sugar for 80 rupees. The original price of sugar per kg is, చక్కెర ధర 20% తగ్గింది. చక్కెర ధర 20% తగ్గింది. ఆ విధంగా తగ్గటం వలన ఒక వ్యక్తి తన కొనగలిగిన దానికంటే 4 కేజీలు ఎక్కువ కొనగలుగుతున్నాడు. తన దగ్గర 80 రూపాయలు ఉన్నాయి. ఈ 80 రూపాయలకి 4 కేజీలు ఎక్కువ కొనగలుగుతున్నాడు. గతంలో ఎంత కొన్నాడో దానికంటే 4 కేజీలు ఎక్కువ కొనగలుగుతున్నాడు. చక్కెర ధర 20% తగ్గింది. గతంలో పోలిస్తే 20% తగ్గటం వలన తన దగ్గర గల 80 రూపాయలకి 4 కేజీలు అదనంగా కొనగలుగుతున్నాడు. అయితే ఒరిజినల్గా మొదట్లో షుగర్ పర్ కేజీ ఎంత అంటున్నాడు. మొదట్లో అంటే ధర తగ్గక ముందు పర్ కేజీ ధర ఎంత అంటున్నాడు. షుగర్ ధర చూడండి, ప్రైస్ ఫస్ట్ 100 అనుకోండి. ఇది ఎంత తగ్గింది? 20% తగ్గింది. 20% తగ్గిందంటే 100కి 20%, 100కి 20 తగ్గింది. 100కి 20 తగ్గిందంటే 80 అయ్యింది. 25s 24s, అది రేషియో ఆఫ్ ప్రైస్. ప్రైస్కి క్వాంటిటీ అనేది ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంది. ఎందుకంటే ప్రైస్ తగ్గటం వలన అతను 4 కేజీలు ఎక్కువ కొనగలుగుతున్నాడు. గతంతో పోలిస్తే 4 కేజీలు ఎక్కువ కొనగలుగుతున్నాడు. అంటే ఒక క్వాంటిటీ తగ్గితే మరో క్వాంటిటీ పెరిగింది. కాబట్టి ఆ రెండు ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. 5:4 అయితే ఇది 4:5.
ఇది గతంలో కొనగలిగిన చక్కెర పరిమాణం. ఇది ధర తగ్గిన తర్వాత కొనగలిగిన చక్కెర పరిమాణం. ధర తగ్గక ముందు కొనగలిగిన చక్కెర పరిమాణం అంటే ఒరిజినల్గా అతను కొనగలిగిన చక్కెర పరిమాణం, ప్రస్తుతం అతను కొనగలిగిన చక్కెర పరిమాణం. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎన్ని భాగాలు ఎక్కువ కొనగలుగుతున్నాడు? 4 కంటే 4తో పోలిస్తే 5 అయింది. అంటే ఎన్ని భాగాలు పెరిగింది? గతంతో పోలిస్తే 1 భాగం పెరిగింది. ఆ పెరిగిన 1 భాగమే ఈ 4 కేజీలు. అయితే గతంలో ఎన్ని భాగాలు? 4 భాగాలు కొనగలుగుతున్నాడు. ఇది దీంట్లో 4 టైమ్స్ పోతుంది. 4కి 4 టైమ్స్, 4 4s are 16. అప్పుడు ప్రైస్ పర్ కేజ్ ఒరిజినల్గా అతని దగ్గర ఎంత సొమ్ము ఉంది? 80 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని కేజీలు కొనగలుగుతున్నాడు? 16 కేజీలు కొనగలుగుతున్నాడు. అప్పుడు పర్ కేజీ ధర ఎంత అంటే 80/16. దట్ ఈజ్ ఈక్వల్ 16 1s 16 5s ₹5. When the price of rice is increased by 10%, price of rice increased by 10%, ఒక బియ్యం ధర 10% పెరిగింది. బియ్యం ధర 10% పెరగటం వల్ల ఏం జరిగింది? ఎ మ్యాన్ కెన్ గెట్ 5 kg లెస్ రైస్ ఫర్ 500 రూపీస్. ఒక మనిషి దగ్గర 500 రూపాయలు ఉన్నాయి. 500 రూపాయలు తీసుకొని షాప్కి వెళ్ళాడు బియ్యం కొందామని. తీరా అక్కడికి పోయి చూస్తే బియ్యం ధర 10% పెరిగింది. బియ్యం ధర 10% పెరగటం వలన అతను గతంలో కొనగలిగిన దానికంటే 5 కేజీలు తక్కువ కొన్నాడు. గతంలో ఎన్ని కేజీలు కొన్నాడో తెలియదు, కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు 5 కేజీలు తక్కువ కొంటున్నాడు. అయితే ద ప్రజెంట్ కాస్ట్ ఆఫ్ ద రైస్ పర్ కేజ్, ఇప్పుడు అంటే ధర పెరిగిన తర్వాత 1 కేజీ బియ్యం ధర ఎంత అంటున్నాడు. ఒక వ్యక్తి దగ్గర 500 రూపాయలు ఉన్నాయి. 500 రూపాయలు తీసుకొని షాప్కి వెళ్ళాడు బియ్యం కొందామని. బియ్యం కొనటానికి వెళ్తే తీరా చూస్తే అక్కడ దాని ధర 10% పెరిగింది. 10% పెరిగిన తర్వాత ఎలాగో తన దగ్గర 500 ఉన్నాయి కదా, ఆ 500తో బియ్యం కొన్నాడు. బియ్యం కొంటే గతంతో పోలిస్తే 5 కేజీలు తక్కువ వచ్చాయి. గతంతో పోలిస్తే అంటే పెరక్క ముందుతో పోలిస్తే పెరిగిన తర్వాత 5 కేజీలు తక్కువ వచ్చినాయి. అయితే ద ప్రజెంట్ కాస్ట్ ఆఫ్ ద రైస్ పర్ కేజీ, ఇప్పుడు పెరిగిన తర్వాత 1 కేజీ బియ్యం ధర ఎంత అంటున్నాడు. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? ప్రైస్ ఆఫ్ రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్. బియ్యం ధర 10% పెరిగింది. బియ్యం ధర 10% పెరగటం వలన ఏం జరిగింది? అతనికి రావాల్సిన బియ్యము 5 కేజీలు తగ్గినాయి. గతంతో పోలిస్తే 5 కేజీలు తగ్గినాయి. బియ్యం ధర ఏమో పెరిగింది, బియ్యం క్వాంటిటీ ఏమో తగ్గింది. ధర పెరిగింది, పరిమాణం తగ్గింది. అంటే ఒక క్వాంటిటీ పెరిగితే మరో క్వాంటిటీ తగ్గుతుంది. ఇలా ఉంటే ఆ రెండు ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి అంటాం. కాబట్టి బియ్యం ధర, బియ్యం పరిమాణం రెండు ఒకదానికొకటి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి. కాబట్టి చూడండి, ప్రైస్
ఒరిజినల్గా 100 అనుకుందాం, ఇక్కడ 10% పెరిగింది అంటున్నాడు. 100కు 10 పెరిగింది, 100 ఉండేది 10 పెరిగింది అంటే 110 అయింది. 0కి 0 క్యాన్సిల్. ప్రైస్ అది. మరి క్వాంటిటీ ఏమవుతుంది? ప్రైస్కి క్వాంటిటీ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంది కాబట్టి 10:11 కాస్త 11:10 అయింది. ఇవి ఒరిజినల్గా అతను కొనగలిగిన బియ్యం పరిమాణం. ప్రస్తుతం పెరిగిన తర్వాత అతను కొనగలిగిన బియ్యం పరిమాణం. బియ్యం ధర పెరగక ముందు 11 భాగాలు వచ్చాయి. బియ్యం ధర పెరిగిన తర్వాత 10 భాగాలే వస్తున్నాయి. అంటే ఎన్ని భాగాలు తగ్గినాయి? 11 10 అయిందంటే 1 భాగం తగ్గింది. 1 భాగం తగ్గింది. ఎన్ని కేజీలు తగ్గినాయి? 5 కేజీలు తగ్గినాయి. అంటే ఈ తగ్గిన 1 భాగమే ఆ 5 కేజీలు. తగ్గిన 1 భాగము 11కి 10కి మధ్య డిఫరెన్స్ 1 భాగం 5 కేజీలు అయితే 1 భాగం 5 కేజీలు అయితే ఇప్పుడు అతను కొలగలిగింది 10 భాగాలు ఎంత? 10 భాగాలు ఎంత? ఇది దీంట్లో 5 టైమ్స్ పోతుంది. 10కి 5 టైమ్స్ 10 × 5 దట్ ఈజ్ 50. అంటే ఇప్పుడు ఎన్ని కేజీలు వస్తున్నాయి ఆయనకి? 50 కేజీస్ వచ్చినాయి. ఇప్పుడు బియ్యం ధర పెరిగిన తర్వాత పెరగక ముందు 11 భాగాలు వచ్చాయి. 11 భాగాలు అంటే 11 5లు 55 కేజీలు వచ్చాయి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 50 కేజీలు వచ్చినాయి. అయితే పర్ కేజీ ధర ఎంత అంటున్నాడు. పర్ కేజీ ప్రైస్. అతని దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి? అతని దగ్గర 500 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని కేజీలు కొనగలుగుతున్నాడు? 50 కేజీలు కొనగలుగుతున్నాడు. 500 రూపీస్కి 50 కేజీలు కొన్నాడు అంటే పర్ కేజీ ఎంత? 500/50 దట్ ఈజ్ ఈక్వల్ 50 ones 50 tens 10 రూపాయలు. కేజీ ధర 10 రూపాయలు. Due to an increase of 50% in the price of eggs, గుడ్లు ధర 50% పెరిగింది. Due to increase of 50% in the price of eggs, 4 eggs less are available for 24 rupees. గుడ్ల ధర 50% పెరగటం వలన గతంతో పోలిస్తే ఇప్పుడు 4 గుడ్లు తక్కువ వచ్చినాయి. గుడ్ల ధర 50% పెరిగింది. గుడ్ల ధర 50% పెరిగింది. 50% పెరగటం వల్ల ఏం జరిగిందయ్యా అంటే గతంతో పోలిస్తే పెరిగిన తర్వాత 4 గుడ్లు తక్కువ వచ్చినాయి. అతని దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి? 24 రూపీస్ ఉన్నాయి. 24 రూపీస్కి 4 గుడ్లు తక్కువ వచ్చినాయి. అయితే ద ప్రజెంట్ రేట్ ఆఫ్ ఎగ్స్ పర్ డజన్ ఈజ్, అయితే ప్రస్తుతం అంటే ధర పెరిగిన తర్వాత డజన్ గుడ్ల ధర ఎంత అంటున్నాడు. మళ్ళా ఒకసారి చూద్దాం. గుడ్ల ధర 50% పెరగటం వలన ఒక వ్యక్తి గతంతో పోలిస్తే 4 గుడ్లు తక్కువగా కొనగలుగుతున్నాడు తన దగ్గర గల 24 రూపాయలతో. ఒక వ్యక్తి దగ్గర 24 రూపాయలు ఉన్నాయి. 24 రూపాయలు తీసుకొని గుడ్లు కొందామని షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్ళినప్పుడు తీరా చూస్తే గుడ్ల ధర 50% పెరిగింది. 50% పెరిగింది కదా అని వెనక్కి రాలా. తన దగ్గర గల 24 రూపాయలతో గుడ్లు కొన్నాడు. గుడ్లు కొంటే గతంతో పోలిస్తే 4 గుడ్లు తక్కువ వచ్చినాయి. అయితే ప్రస్తుతం 1 డజన్ గుడ్ల ధర ఎంత అంటున్నాడు. రేట్ పెరిగిన తర్వాత 1 డజన్ గుడ్లు ఎంత ధర చేస్తున్నాయి అంటున్నాడు. చూడండి,
ఇక్కడ ధర అనేది పెరిగింది. ధర పెరగటం వలన 4 గుడ్లు తక్కువ వచ్చినాయి. గతంతో పోలిస్తే 4 గుడ్లు తక్కువ వచ్చినాయి. ధర ఏమో పెరిగింది, గుడ్లేమో తగ్గినాయి. అంటే ధర పెరిగింది, ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ అండ్ క్వాంటిటీ ఈజ్ డిక్రీజ్డ్. ఒక రాశి పెరుగుతుంది, మరో రాశి తరుగుతుంది. కాబట్టి ఈ రెండు ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి అంటాం వీటిని. ఒక రాశి పెరిగితే ఇంకొక రాశి తగ్గిందంటే ఆ రెండు ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి అంటాం. కాబట్టి ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఒరిజినల్ ప్రైస్ 100 అనుకోండి. ఒరిజినల్గా అతని దగ్గర ఉన్న గుడ్ల ధర 100 అనుకుందాం. ఇప్పుడు ఎంత శాతం పెరిగింది? 50% పెరిగింది. 100కు 50 పెరిగిందంటే 150 అయింది. 25 సారీ 0కి 0 క్యాన్సిల్. ప్రైస్ ఒరిజినల్ ప్రైస్ 10 పార్ట్స్ పెరిగిన తర్వాత ప్రైస్ 15 పార్ట్స్. అయితే ప్రైస్ ఏమో ఇంక్రీజ్ అయింది విత్ ఎఫెక్ట్. గుడ్లేమో తగ్గినాయి, అంటే క్వాంటిటీ ఏమో తగ్గింది. క్వాంటిటీ తగ్గింది కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి. 10:15 కాస్త 15:10 అయింది. అంటే దీని అర్థం క్వాంటిటీ ఒరిజినల్గా అంటే ధర పెరగక ముందు 15 భాగాలు వచ్చాయి. ఇప్పుడు ఎన్ని భాగాలు వస్తున్నాయి? 10 భాగాలు వస్తున్నాయి. ధర పెరగక ముందు 15 భాగాలు వచ్చాయి, ఇప్పుడు 10 భాగాలు వచ్చినాయి. అంటే ఎన్ని భాగాలు తగ్గినాయి? 4 భాగాలు తగ్గినాయి. సారీ 5 భాగాలు తగ్గినాయి. ఎన్ని భాగాలు తగ్గినాయి? 5 భాగాలు తగ్గినాయి. ఆ తగ్గిన 5 భాగాలే ఆ తక్కువ వచ్చిన 4 ఎగ్స్. తగ్గిన 5 భాగాలే ఆ తక్కువగా వచ్చిన 4 ఎగ్స్. 5 భాగాలు 4 ఎగ్స్ అయితే మనకు కావాల్సింది ప్రజెంట్ రేట్ ఆఫ్ ఎగ్ పర్ డజన్ అన్నాడు. అయితే ప్రజెంట్ రేట్ ఎంత? ప్రజెంట్ క్వాంటిటీ ఎన్ని భాగాలు? ప్రజెంట్ క్వాంటిటీ 10 భాగాలు ఎంత? ఇది దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చెప్పలేనప్పుడు 10/5 × 4 10/5 × 4 10/5 × 4 5 1s 5 2s 2 4s are 8. అంటే ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి? అతని దగ్గర 24 రూపీస్ ఉంటే 24 రూపీస్కి 8 eggs వస్తున్నాయి. అంటే పర్ ఎగ్ కాస్ట్ ఆఫ్ పర్ ఎగ్ 24/8 that is equal to 8 1s 8 3s 3 rupees. Cost of per dozen డజన్ అంటే 12 గుడ్లు. ఒక్కొక్క గుడ్డు 3 రూపాయలు అయితే 12 గుడ్లు ఎంత? 12 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ₹36. Mohan's income and expenditure are in the ratio 5:3. Mohan income expenditure are in the ratio 5:3. మోహన్ యొక్క ఆదాయము ఖర్చు 5:3 రేషియోలో ఉన్నాయి. ఆదాయమేమో ఇన్కమ్ ఏమో 5 ratios, ఎక్స్పెండిచర్ ఏమో 3 ratios. ఇన్కమ్ 5 ratios, expenditure 3 ratios. His income increased by 12%,
ఇన్కమ్ 12% పెరిగింది, ఎక్స్పెండిచర్ ఏమో 15% పెరిగింది. బై వాట్ పర్సెంట్ డస్ హిస్ సేవింగ్స్ ఇంక్రీజ్? అయితే అతని పొదుపులో పెరుగుదల శాతం ఎంత అంటున్నాడు. అతను ఆదాయము మరియు ఖర్చుల నిష్పత్తి 5:3. ఆదాయము మరియు ఖర్చుల నిష్పత్తి. ఆదాయము 5 ratios, ఎక్స్పెండిచర్ 3 ratios. అతని ఆదాయం 12% పెరిగింది. ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12% అండ్ ఎక్స్పెండిచర్ బై 15%. ఆదాయము 12% పెరిగింది, ఖర్చు 15% పెరిగింది. అయితే బై వాట్ పర్సెంట్ డస్ హిస్ సేవింగ్స్ ఇంక్రీజ్? సేవింగ్స్ పొదుపులో పెరుగుదల శాతం ఎంత అంటున్నాడు. పొదుపు రావాలంటే ఏం జరగాలి? ఆదాయంలో నుంచి ఖర్చుని తీసివేస్తే పొదుపు వస్తుంది. ఆదాయంలో నుంచి ఖర్చుని తీసివేస్తే పొదుపు వస్తుంది. కాబట్టి చూడండి, రిక్వైర్డ్ పర్సెంట్ ఆదాయము 5 ratios కాబట్టి 5. ఆదాయం ఎంత పెరిగింది? 12% పెరిగింది కాబట్టి ఇంటూ 12 మైనస్ ఎక్స్పెండిచర్ ఎంత? 3 ratios. ఎక్స్పెండిచర్ ఎంత పర్సెంట్ పెరిగింది? 15% పెరిగింది. 15% డివైడెడ్ బై 5 - 3. రిక్వైర్డ్ పర్సెంట్ ఇన్కమ్ 5 ratios, ఎక్స్పెండిచర్ 3 ratios. ఇన్కమ్ 12% ఇంక్రీజ్ అయింది, ఎక్స్పెండిచర్ 15% ఇంక్రీజ్ అయింది. సేవింగ్స్లో ఇంక్రీజ్ ఎంత అంటున్నాడు. సో ఇన్కమ్ 5 ratios కాబట్టి 5, ఇన్కమ్ 12% పెరిగింది కాబట్టి 5 × 12. ఇది ఇన్కంలో పెరుగుదల. మైనస్ ఆదాయంలో పెరుగుదలలో నుంచి ఖర్చులో పెరుగుదల తీసివేస్తే పొదుపులో పెరుగుదల వస్తుంది. కాబట్టి 5 × 12. ఎక్స్పెండిచర్ 3 ratios. ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15%. 3 × 15 డివైడెడ్ బై 5 - 3. 12 5s are 60, 15 3s are 45. 60లో 45 పోతే 15 డివైడెడ్ బై 5లో 3 పోతే 2. 15లో 15/2 అంటే 7 1/2%. A man spends 75% of his income. ఒక మనిషి తన ఆదాయంలో 75% ఖర్చు పెడుతున్నాడు. ఒక వ్యక్తి తన ఆదాయంలో 75% ఖర్చు పెడుతున్నాడు. హిజ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ హీ ఇంక్రీజెస్ హిజ్ ఎక్స్పెండిచర్ బై 10%. అతని ఇన్కమ్ 20% పెరిగింది, ఇన్కమ్ 20% పెరిగింది. అలాగే ఎక్స్పెండిచర్ కూడా 10% పెరిగింది అంటున్నాడు. ఇన్కమ్ 20% పెరిగింది, ఎక్స్పెండిచరు 10% పెరిగింది. అయితే హిస్ సేవింగ్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై, అతని పొదుపులో పెరుగుదల శాతం ఎంత అంటున్నాడు. ఇందాక లెక్కలో ఆదాయానికి ఖర్చుకి గల నిష్పత్తి ఇచ్చాడు, ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి గల రేషియో ఇచ్చాడు. ఇప్పుడు అలా కాకుండా ఏ మ్యాన్ స్పెండ్స్ 75% ఆఫ్ హిజ్ ఇన్కమ్. ఒక మనిషి తన ఆదాయంలో 75% ఖర్చు పెడుతున్నాడు అంటున్నాడు. ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి గల రేషియో తెలుస్తుంది ఇక్కడ. ఇన్కమ్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ 100 అనుకోండి, దాంట్లో 75% ఖర్చు పెడుతున్నాడు. 75% ఖర్చు పెడుతున్నాడు అంటే ఎక్స్పెండిచర్ 75%. 25 4s 25 3s అంటే ఇన్కమ్ 4 ratios అయితే
ఎక్స్పెండిచర్ 3 రేషియోస్, ఇన్కమ్ 4 రేషియోస్ అయితే ఎక్స్పెండిచర్ 3 రేషియోస్. రిక్వైర్డ్ పర్సెంట్ చూడండి, ఇన్కమ్ని 20% పెరిగింది, ఇన్కమ్ 20% పెరిగింది అంటే 4 × 20%, 4 × 20% మైనస్ ఎక్స్పెండిచరు 10% పెరిగింది, 3 × 10% డివైడెడ్ బై 4 - 3. 4 20s are 80, 3 10s are 30. 80లో 30 పోతే 50/1, that is equal to 50%. The price of sugar and rice are in the ratio 4:5. షుగర్, చక్కెర మరియు బియ్యం ధరల నిష్పత్తి 4:5. చక్కెర ధర 4 భాగాలు అయితే బియ్యం ధర 5 భాగాలు. చక్కెర మరియు బియ్యం ధరల నిష్పత్తి. ద ప్రైస్ ఆఫ్ షుగర్ అండ్ రైస్ ఆర్ ఇన్ ద రేషియో 4:5. షుగర్ మరియు రైస్ యొక్క ప్రైసెస్ రేషియో 4:5. ఇఫ్ price of sugar is increased by 10%, షుగర్ ప్రైస్ 10% పెరిగింది, అండ్ దట్ ఆఫ్ రైస్ బై 20%. బియ్యం ధర 20% పెరిగింది, షుగర్ ధర 10% పెరిగింది, బియ్యం ధర 20% పెరిగింది. ఫైండ్ ద రేషియో బిట్వీన్ ఇంక్రీజ్డ్ ప్రైజెస్ ఆఫ్ షుగర్ అండ్ రైస్. పెరిగిన చక్కెర మరియు బియ్యం ధరల నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఫస్ట్ ఒరిజినల్గా చక్కెర మరియు బియ్యం ధరలు 4:5 రేషియోలో ఉన్నాయని చెప్తూ చక్కెర ధర ఏమో 10% పెరిగింది, బియ్యం ధర ఏమో 20% పెరిగింది అని చెప్పి పెరిగిన తర్వాత చక్కెర మరియు బియ్యం ధరల నిష్పత్తి ఎంత అంటున్నాడు. చూడండి, రిక్వైర్డ్ పర్సెంటేజ్. చక్కెర ధర 4 రేషియోస్ తీసుకోండి. ఇది ఎంత శాతం పెరిగింది? 10% పెరిగింది, అంటే 100కు 10% పెరిగింది, అంటే 110% అయ్యింది. 100కు 10% పెరిగింది అంటే 110% అయ్యింది. 110% అంటే 110/100. ఇది ఈస్టు. బియ్యం ధర 5 రేషియోస్, బియ్యం ధర 5 రేషియోస్. దీని ధర ఎంత పెరిగింది? 20% పెరిగింది. 20% అంటే 100కి 20 పెరిగింది. 100కి 20 పెరిగితే 120% అయింది. 120/100. వీటిని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. 100కి 100 క్యాన్సిల్, 0కి 0 క్యాన్సిల్, 4 1s 4 3s. ఇక్కడ 11 ఉంది, అక్కడ 5 3s are 15 ఉంది. దోస్ ఆర్ ఇంక్రీజ్డ్ ప్రైసెస్. The ratio of the number of students studying in schools A, B and C is 6:8:7. ABC అనే 3 స్కూల్స్లో చదివే విద్యార్థుల సంఖ్య నిష్పత్తి 6:8:7. ఏ అనే స్కూల్లో 6 భాగాలు చదువుతున్నారు, బి అనే స్కూల్లో 8 భాగాలు చదువుతున్నారు, సి అనే స్కూల్లో 7 భాగాలు చదువుతున్నారు. If the number of students studying in each of the school is increased by 20%, 15% and 20% respectively. ఇక్కడ ఏ స్కూల్లో విద్యార్థుల సంఖ్య 20% పెరిగింది, బి స్కూల్లో విద్యార్థుల సంఖ్య 15% పెరిగింది,
సి స్కూల్లో విద్యార్థుల సంఖ్య 20% పెరిగింది. వాట్ విల్ బి ద న్యూ రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్స్ ఏబిసి? అయితే పెరిగిన తర్వాత విద్యార్థుల సంఖ్య నిష్పత్తి ఎంత? ఏబిసి అనే స్కూల్స్లో విద్యార్థుల సంఖ్య నిష్పత్తి ఎంత అంటున్నాడు. మొదట్లో 6:8:7 నిష్పత్తిలో ఉండే విద్యార్థులు ఇక్కడ ఏ అనే స్కూల్లో 20% పెరిగింది, బి అనే స్కూల్లో 15% పెరిగింది, సి అనే స్కూల్లో 20% పెరిగింది. అయితే పెరిగిన తర్వాత స్టూడెంట్స్ యొక్క రేషియో ఎంత అంటున్నాడు. చూడండి, రిక్వైర్డ్ రేషియో. ఫస్ట్ ఏ అనే స్కూల్లో 6 రేషియోస్ ఉన్నారు. అది ఎంత శాతం పెరిగింది? 20% పెరిగింది. 20% పెరిగిందంటే 120% అయింది. 120/100 ఈస్టు బి అనే స్కూల్లో 8 రేషియోస్ ఉన్నారు. అది 15% పెరిగింది. 100కు 15 పెరిగిందంటే 115. 150/100. సి అనే స్కూల్లో ఒరిజినల్గా 7 ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు 20% ఇంక్రీజ్ అయ్యారు. 100కి 20 పెరిగితే 120/100. ఇక్కడ క్యాన్సిల్ చేసేటప్పుడు అన్నిటిలో కామన్గా ఉండేవి క్యాన్సిల్ చేయాలి. అన్నిటిలో by100 కామన్గా ఉంది, క్యాన్సిల్. by100 క్యాన్సిల్. నెక్స్ట్ 5తో 5 2s are 10, 5 4s are 20, 5 2s are 10, 5 3s are 15, 5 2s are 10, 5 4s are 20. 5తో క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 2తో క్యాన్సిల్ అవుతాయి. చూడండి, 2 3s, 2 4s, 2 12s. ఇక మళ్ళా 2తో క్యాన్సిల్ అవుతాయి. 4తో క్యాన్సిల్ అవుతాయి. 4 1s, 4 3s, 4 6s. ఇక ఏం క్యాన్సిల్ కావు. క్యాన్సిల్ అయితే అన్నిట్లో క్యాన్సిల్ అయితేనే కట్టివేయాలి. చూడండి, 3 6s are 18, 23 1s are 23, 7 3s are 21. Those are required ratio. Hi students, ఇంతటితో పర్సెంటేజ్ అనే చాప్టర్ క్లోజ్ అయింది. పర్సెంటేజ్ అనే చాప్టర్ నుంచి మొత్తం 12 వీడియోలు చేయబడ్డాయి. 12 భాగాలు వీడియోలు చేయబడ్డాయి. కనీసం 50 నుంచి 60 వరకు మోడల్స్ చెప్పుకుంటాను నేను పర్సెంటేజ్ అనే చాప్టర్ నుంచి. ఏ ఒక్క మోడల్ని మిస్ చేయకుండా మీకు అద్భుతంగా అన్ని మోడల్స్ అందించాను. మీరు చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఇక ప్రాక్టీస్ చేయటమే ఆలస్యం. చక్కగా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా రాయండి, మీకు ఈ కంటెంట్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు చక్కగా ఈ కంటెంట్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నా. వీలైతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం ద్వారా మీకు ఇన్స్టెంట్గా వీడియోలు అందుతాయి. ఆ విధంగా మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకోవచ్చు. ఇక అయితే ఒక చిన్న విషయం, నెక్స్ట్ ఏ చాప్టర్ చేయమంటారో ఏ చాప్టర్ చెప్పమంటారో మీకు ఎవరికైనా ఒక చాప్టర్ మీద ఇష్టం ఉంటే చెప్పండి. ఏ చాప్టర్ చేయమంటారో చెప్తే ఆ చాప్టర్ నేను వీడియో చేస్తాను. అది కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఏ చాప్టర్ని చెప్పాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఆ చాప్టర్ నుంచి మీకు వీడియోలు అందిస్తాను.
అంతవరకు సెలవు.